హలో అండి అందరికీ. ఈరోజు నేను స్నాక్స్ కోసం సమోసా చేశానండి. మా మేడం అయితే వాళ్ళ అక్క చెల్లెలు వచ్చారని స్నాక్స్ చేసి పెట్టమంది. నేను సమోసా ప్రిపేర్ చేశాను. అది ఎలా చేశానో నేను వీడియోలోకి వెళ్ళి చూపిస్తాను. ఒక క్యారెట్ తీసుకున్నాను, 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలను అయితే సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా అందులో వేసుకున్నాను. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు వేగడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. అది బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు తురుము పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకున్నాను. ఇది కూడా బాగా మగ్గనిచ్చాలి. మిక్స్ చేసుకొని బాగా మగ్గింది. బాగా మగ్గిన తర్వాత నేను స్వీట్ కార్న్ అయితే ఒక కప్ వేసుకున్నానండి. ఇలా కారం తినరు కాబట్టి స్వీట్ కార్న్ వేసి చేశాను. నేనైతే చికెన్ ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను, మసాలా అవి పట్టించుకొని. వాటి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయాలి. ఇప్పుడు ఇలాంటి వచ్చేస్తాయి చిన్న చిన్న ముక్కల కింద. కట్ చేసుకున్న అన్నీ పొడి ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇలా మసాలా కూడా ఎక్కువ తింటారు కాబట్టి తక్కువ వేసుకున్నాను నేను. మీరైతే ఎక్కువ వేసుకోవచ్చు దానికి సరిపోయినట్టుగా. అందులో నేను కొద్దిగా జిబిన్ కూడా వేసాను. జిబిన్ సమోసాలకి, పిజ్జాలకి వాటికి యూజ్ చేస్తారండి. ఇది అదైతే యూజ్ చేస్తాను. ఇప్పుడైతే సమోసాలు ప్రిపేర్ చేసుకోవడానికి మా మేడం అది ఇచ్చింది ప్యాకెట్ ఒకటి. అప్పుడు ఇదైతే తీసుకొని నేను సమోసాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను.